హై ఫ్రెండ్స్, ఈరోజు నన్ను చాలామంది అడుగుతున్న ఒక చాలా రొటీన్ అండ్ చిన్న ఇంపార్టెంట్ టాపిక్ మీద చెప్పబోతున్నాను. అదేంటంటే బీట్రూట్ మనం తీసుకోవడం వల్ల కిడ్నీస్కి ప్రయోజనం ఉందా లేదంటే కిడ్నీస్కి హానికరమా? సో బీట్రూట్ మీ అందరికీ తెలిసిందే. సో బీట్రూట్ కర్రీ మనం చిన్నప్పటి నుంచి కూడా తింటూ ఉంటాం రెగ్యులర్గా. అలాగే బీట్రూట్ జ్యూసులు కూడా తాగుతూ ఉంటాం. సో బీట్రూట్లో బిటానిన్ అని ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందండి. సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే బీట్రూట్ ఈ దుంప యొక్క క్వాలిటీ ఏంటంటే దాంట్లో ఫోలేట్స్, తర్వాత నైట్రేట్స్, తర్వాత మ్యాంగనీస్, పొటాషియం ఇలాంటి మంచి మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి. అయితే మనకి ఏమవుతుందంటే ఈ నైట్రేట్స్ అనేవి కన్జ్యూమ్ చేయడం వల్ల సో బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుందండి. అయితే ఇందులో ఒక చిన్న సమస్య ఏంటంటే బీట్రూట్లో ఆక్సిలేట్ అనే కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి. సో మనం ఆల్రెడీ ఇంతకు ముందర మాట్లాడుకున్నాం, పొటాషియం అండ్ ఆక్సిలేట్ ఈ రెండిట్లో ఆక్సిలేట్ ఎక్కువ ఉండేది, లైక్ పాలకూర ఇలాంటి వాటిల్లో ఆక్సిలేట్ ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుందండి. బట్ ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఆల్రెడీ ఉన్నాయో లేదంటే కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉందో వాళ్ళు బీట్రూట్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. సో మిగతా పాపులేషన్ బీట్రూట్ తినడం మంచిది, ఎక్సెప్ట్ కిడ్నీ డిసీజ్ ఉండేవాళ్ళు. ఎందుకంటే కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు బీట్రూట్ని కన్జ్యూమ్ చేయొచ్చు. ఎర్లీ స్టేజెస్లో స్టేజ్ 3 CKD వరకు కన్జ్యూమ్ చేయొచ్చు. ఆ తర్వాత మాత్రం కొద్దిగా పొటాషియం అనేది మనకి ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి కన్జ్యూమ్ చేస్తే బెటర్ అండి. సో ఇప్పుడు ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే బీట్రూట్ని మనం స్టీమ్ చేసుకొని బాయిల్ చేసుకొని దాంతో లైక్ ఒక కర్రీ లాగా వండుకొని తినాలా లేదంటే జ్యూస్లో తయారు చేసుకొని తాగాలా అనేది ఒక పెద్ద డౌట్. సో నిజం చెప్తున్నాను, బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల జనరల్ పాపులేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. బట్ ఓన్లీ సమ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే జ్యూస్ చేసినప్పుడు దాని యొక్క పొటాషియం కంటెంట్ పెరిగిపోద్ది, అలాగే షుగర్ కంటెంట్ పెరిగిపోద్ది. సో ఎప్పుడైతే మనకి క్యాలరీస్ ఇంక్రీజ్ అయిపోతుంటాయి, అలాగే మనకి ఏమవుతుందంటే జ్యూస్ చేసినప్పుడు దాని యొక్క ఫైబర్ కంటెంట్ లూజ్ అవుతుంది. అదే బాయిల్ చేసి తీసుకుంటే మనకి దానిలో ఉండే పొటాషియం, తర్వాత మ్యాంగనీస్ ఇలాంటి మినరల్స్ మనకి బయటకు వచ్చేసిన ఈ యొక్క క్యాలరీ డెన్సిటీ అనేది పెరగకుండా ఉంటుంది. సో బీట్రూట్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జ్యూస్ తాగకండి. అది తాగినా సరే రక్తం శాతం పెరుగుతుందని మాత్రం నమ్మకండి. బట్ బాయిల్ చేసుకొని దాన్ని ఒక కూరలాగా వండుకోవచ్చండి. సో మీరు బాయిల్ చేశాక ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్లోకి మీకు ఈ మినరల్స్ అన్ని వచ్చేసి ఉంటాయి. సో అది లైక్ పొటాషియం ఇవన్నీ మినరల్స్ వచ్చేసి ఉంటాయి. బట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ బెనిఫిట్స్ ఇంకా స్టిల్ అందులో ప్రిజర్వ్ అయి ఉంటాయి. సో వాటర్ ఏదైతే మనకి బాయిల్ చేశాక ఉన్న మిగిలిన వాటర్ని మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు చక్కగా మిగతా వాటిల్లో మనం యాడ్ చేసుకొని కూరల్లో వండుకోవచ్చండి. సో కిడ్నీ డిసీజ్ అండ్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం బీట్రూట్ని మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ పొటాషియం లెవెల్ చూసుకొని మీ ఆక్సిలేట్ యొక్క మీ రిస్క్ అంటే స్టోన్ రిస్క్ చూసుకొని మాత్రమే తీసుకోండి.